శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మంగళవారి గంటల పంచాంగరీత్యా అనుసరించి ఈ యొక్క ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం. సింహరాశి వారికి ఈ యొక్క నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు రావడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. కాకపోతే అదేవిధంగా ఆ డబ్బు కట్టవలసినటువంటి ఖర్చు కూడా అదేవిధంగా ఉంటుంది. కట్టవలసినటువంటి డబ్బు ఖర్చు కూడా అదేవిధంగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. సరే, ఏదో విధంగా కట్టాల్సిన డబ్బు ఈఎంఐలకి లేకపోతే కట్టాల్సిన చోట డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి కట్టగలుగుతున్నాను అనేటువంటి ఒక మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం మార్చి 29వ తారీఖున స్టార్ట్ అయింది. దీని ప్రభావం రీతి ఆరోగ్యపరంగా కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ముఖ్యంగా శుక్రుడు అనుకూల స్థితిలో ఉన్నాడు, షష్టగ్రహ కూటమిలో ఉన్నాడు. అది కొంచెం అనుకూలించే విధంగా ఉంది. శుక్రుడు శని యొక్క నక్షత్రంలో ఉండటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. శని శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉండటం, రాహు కూడా శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉండటం అనేది ఒక మంచి పరిణామం. తద్వారా వచ్చేటప్పటికి కొన్ని రోజుల పాటు ఈ రాశి వారికి ఫైనాన్షియల్ ఫ్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఖర్చు కూడా అదే విధంగా ఉండటం అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది. అష్టమ శని ప్రభావ రీత్యా జీవిత భాగస్వామితో ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చిక్కుల నుంచి బయటకు రావటం గురించి కొన్ని చిట్కా వైద్యాలు కానీ లేకపోతే ఆయుర్వేదం వైపు ఎక్కువగా మనసు మళ్ళుతూ ఉంటుంది. యోగా మెడిటేషన్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా కొన్ని విషయాల్లో భయాందోళనకు గురయ్యే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఎక్కువగా ప్రెజర్ అనేది ఉంటుంది. చేసేటువంటి పని అంతా బాగానే చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క నెలలో ఈ రాశి వారికి ఆర్థికంగా కొద్దిగా కష్టంగా ఉన్నప్పటికీ ఈ యొక్క ఉద్యోగపరంగా శారీరకంగాను మానసికంగాను మీ మీద ప్రెజర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. గత నెలతో పోల్చుకుంటే ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత కొంచెం ఎక్కువగా ప్రెజర్ ఉండటం. సరే, ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రెజర్ అనేది తాత్కాలికంగా మీరు భావించగలుగుతారు. ఇటువంటి ప్రెజర్ ఎక్కువగా మనల్ని బాధించలేదు అనేటువంటి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఈ యొక్క నెలలో ప్రథమార్థాలు అంటే 14వ తారీఖు వరకు కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉన్నప్పటికీ 14వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి కొంచెం ప్రెజర్ రిలీఫ్ అవ్వగలుగుతారు. ఆది శత్రువులైనటువంటి శని రవి కలిసి ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నారు. అష్టమంలో ఉన్నటువంటి శనితో కలిసినటువంటి రవి కొంచెం ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతాడు. ముఖ్యంగా వచ్చేటప్పటికి జీవిత భాగస్వామి ఆరోగ్యంలోనూ ఫైనాన్షియల్ ఇష్యూస్లోనూ మరియు మీ యొక్క ఆరోగ్యపరంగాను కొంచెం ఇబ్బందిని కలిగించగలుగుతాడు. ఇరుగు పొరుగు సఖ్యతలో మీరు ఎంత మంచిగా మాట్లాడినా సరే మీకు అర్థం కానటువంటి విషయం దూరంగా జరిగేటువంటి జనాల్ని ఎలా దగ్గరికి చేర్చుకోవాలి అనే ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు జనాలు మన నుంచి దూరంగా జరుగుతున్నారు, మనం ఎంతో మంచిగా ఉన్నా సరే వారు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న ఆలోచన అనేది ఎక్కువగా బాధించే విధంగా ఉంటుంది. జనాలు దూరంగా జరగటం మానసికంగా అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఏదో ఒక అభద్రత అనిశ్చితి అనేది కొనసాగటం, అర్థం కానటువంటి వ్యవహారం. ఈ యొక్క వ్యవహారానికి ఒక చెక్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినటువంటి కొన్ని స్టెప్స్ తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి అష్టమంలో జరిగినటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అంత యోగాన్ని ఇవ్వట్లేదు. కలిసినటువంటి రాహువు శని అష్టమంలో కలిసి ఉన్నందువల్ల దాని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి జీవిత భాగస్వామితోనూ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇష్యూస్లోనూ వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఎక్కువగా అవడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. దానికి తగినటువంటి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపతాపాలను కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అధికమైనటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మన కోపం మన కుటుంబం మీద కాకుండా చూస్తే వారు మనకు దూరంగా జరుగుతారు అని చెప్పి భావించగలుగుతారు. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. జీవితంలో కుటుంబానికి కూడా ఒక సమయాన్ని ఇవ్వాలని చెప్పి భావిస్తారు. వారాంతంలో వారితో గడపడానికి ఎక్కువగా ప్రయత్నాలు అనేది ఆరంభించడం అనేది స్టార్ట్ చేస్తారు.
భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ యొక్క నెలలో మొదటి వారంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తర్వాత కుజుడి యొక్క సంచార రీత్యా దాని యొక్క ప్రభావం కొంచెం వ్యతిరేకంగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఇన్ని రోజులు మన చుట్టూ తిరిగినటువంటి వారు ఎందుకని మళ్ళీ మనం పిలిస్తే మనం ఫోన్ చేస్తే కూడా ఎత్తకుండా కట్ చేసేటువంటి వ్యవహారంగా మారుతూ ఉంటారు. సమయానికి వారు ఫోన్ చేస్తే మటుకు మనం ఎత్తి అన్ని విధాలుగాను మనం సపోర్ట్ చేయాలి, అన్ని విధాలుగాను డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వాలి, అన్నీ సపోర్ట్ చేయాలి. అదే వాళ్ళకి ఏదైనా అవసరం మనకేదైనా అవసరమైతే వాళ్ళు ఫోన్ ఎత్తారు, మాట్లాడరు. ఇదే విధంగా వైవాహిక జీవితంలోనూ అర్థం కానటువంటి వ్యవహారాలు మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఫైనాన్షియల్గాను మానసికంగాను కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు అనేవి సింహరాశి వారికి కర్కాటకంలోకి రాబోతున్నటువంటి కుజుడు సింహరాశి వారికి కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వైవాహిక జీవితంలో ఈ రాశి వారికి రాబోతున్నటువంటి శనిగ్రహ సంచారం కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురువు అంత అనుకూలంగా లేడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి మే 14వ తారీఖున గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికీ గురుగ్రహ మంత్రజపం చేయటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం, దక్షిణామూర్తిని పూజించటం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా వచ్చేటప్పటికీ దుర్గాదేవిని పూజించడం, వాటితో పాటు నవగ్రహ ధాన్యాలు దానం ఇవ్వచ్చినా సరే మంచిదే. ఎందుకంటే ఇక్కడ ఈ రాశి వారికి షష్టగ్రహ కూటమి అంత అనుకూలంగా లేదు. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, వినాయకుడిని పూజించండి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని ధరించండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.